రోజు రోజుకి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. మన మనుషుల్ని కూడా చంపేస్తున్నారు. ప్రకాష్ని చంపాల్సిన అవసరం ఏముంది? అసలు ఏముందా జాస్తపల్లిలో? నమస్తే పటేల్ సాబ్, ఎట్లున్నారు? ఫైన్ ఫైన్. ఎల్లుండి మా స్టూడెంట్ ఒక అమ్మాయిని మీ ఊరు పంపిస్తున్నా. నువ్వేం చేస్తావో తెలియదు. అమ్మాయి గుళ్ళోకి పోయేటట్టు చూడవు. గుళ్ళో అణువు మాకు పని ఉంటుంది. ఒక వారం రోజులు, అంటే పుణ్యం వచ్చేదాకా అమ్మాయి మీతోనే ఉంటుంది. జాగ్రత్త. అమ్మాయిని పంపించే ముందు ఒక్క ఫోన్ చేయండి చాలు. అరే సైదులు, అయ్యా, ఎల్లుండ పట్నంకెచ్చి ఒక పోరు వస్తుంది. వారం దినాలు ఈయనే ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా అది నా బిడ్డ అని నమ్మాలి. సరే అయ్యా. పోయే పంజుడు. రైల్వే స్టేషన్ పోనీ. అయ్యా ఇగో. మా ఊర్లో పని ఉంటే నా తనకు రావాలా గాని గా సర్పంచ్ తానకు పోవడం అప్పుడు వాడు పవర్లో ఉన్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నావని తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాం. ఈ ఊర్లో ఏ పనైనా నాతోనే అవుతుంది, పవర్లో ఉన్నా లేకున్నా. అయినా మీ పని ఏందో చెప్పురి. మీ ఊరి పొలిమేరలో ఉన్న గుళ్ళో మాకు పని ఉంది. దానికి నీ సాయం కావాలి. మా ఊరు ఊళ్ళో మీకేం పని ఉందా? అది నీకు అనవసరం. ఏం కావాలో చెప్పు. పని తెలియదంటే పైసలు ఎక్కువైతాయి. మరి ఏమంటారు? ఎంత కావాలి? 5 కోట్లు అవుతాయి. 10 కోట్లు ఇస్తా. పని అయ్యేటట్టు చూడు. మీ గుళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతుంటాం. ఊరు జనాలు తెలియకుండా చూడు. సార్, గదంతా నేను చూసుకుంటా. ఎప్పుడంటే పుర్రారి. ఓకే సార్. గంటల అడ్వాన్స్ వస్తుంది, తీసుకో. గట్లనే సార్. అరే సైదులు,